అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. قد كانت لكم أسوة حسنة في إبراهيم والذين معه إذ قالوا لقومهم إنا براء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده إلا قول إبراهيم لأبيه لأستغفرن لك وما أملك لك من الله من شيء ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير. వాస్తవానికి ఇబ్రాహీం మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శముంది. వారు తమ జాతి వారితో ఇలా అన్నప్పుడు, నిశ్చయంగా అల్లాహ్ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ను విశ్వసించనంత వరకు మాకు మీకు మధ్య విరోధం మరియు ద్వేషముంటుంది. ఇక ఇబ్రాహీం తన తండ్రితో, నేను తప్పక నిన్ను క్షమించమని నా ప్రభువును వేడుకుంటాను. ఇది తప్ప నీ కొరకు అల్లాహ్ నుండి మరేమీ పొందే అధికారం నాకు లేదు అని మాత్రమే అనగలిగాడు. అల్లాహ్తో ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభూ, మేము నిన్నే నమ్ముకున్నాము మరియు నీ వైపునకే పశ్చాత్తాపంతో మరలుతున్నాము మరియు నీ వైపుకే మా గమ్యస్థానముంది. ربنا لا تجعلنا فتنة للذين كفروا واغفر لنا ربنا إنك أنت العزيز الحكيم. ఓ మా ప్రభూ, మమ్మల్ని సత్యతిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు మరియు ఓ మా ప్రభూ, మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం నీవే సర్వశక్తిమంతుడవు, మహావివేచనాపరుడవు.